థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లల వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? రాయచోట్లోని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. స్కూల్లో చదివే పిల్లలు అక్కడే ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని చెస్ట్ మీద పిడిగుద్దులతో కొట్టడం, ఆ తర్వాత ఆయన చనిపోవటం, ఇదంతా చూసాం. అసలు పిల్లల్లో ఇలాంటి విపరీత ధోరణులకు కారణం ఏంటి? ఎక్కడ ఏమి లోపం వల్ల పిల్లలు ఇంత వైలెంట్గా తయారవుతున్నారు? ఇవన్నీ కూడా మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్కూల్ టీచర్, ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ వెంకటప్ప గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎందుకు మీరు రోజు పిల్లలతోటే ఉంటారు, కంటిన్యూస్గా 100 మంది పిల్లలు మీరు చూస్తూ ఉంటారు. ఈ జరిగినటువంటి రాయచోటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన. పిల్లల్లో అంత దారుణంగా టీచర్ని కొట్టడం ఏంటి? అసలు ఏ పరిస్థితులు ఇలాంటి సంఘటనలకి దారి తీస్తున్నాయని మీకు అనిపిస్తోంది? ఈరోజు మనం ఈ వాతావరణం చూస్తున్న పరిస్థితుల్లో దాని వెనుక ఒక నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ అని చెప్పేసి పరిగెడుతున్న ఈ సమాజంలో చదువుల్లో కూడా నైతిక విలువలు అనేది లోపించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పరిగెడుతున్న సందర్భంలో నైతిక విలువలకు సంబంధించిన పాఠాలు చెప్పడము లేదా వాటికి సంబంధించిన పీరియడ్స్ పెట్టడము, తరగతి గదులు బోధించే అవకాశం తగ్గిపోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కారణం ఏంటంటే గురు శిష్యుని యొక్క బంధము ఈరోజు రోజుకు తగ్గిపోతుంది. దీనికి రకరకాల కారణాలు, పాఠ్య పుస్తకాల కూర్పు అనుకోండి, లేకపోతే సోషల్ మీడియా అనుకోండి, సినిమాలు అనుకోండి. ఇప్పుడు మనం సినిమాల్లో చూసేటప్పుడు ఒక ఉపాధ్యాయుని గౌరవప్రదం కాకుండా జోకర్గా చూపించే పరిస్థితి కనిపిస్తుంది, అంటే గౌరవం తగ్గడం అనేది. ఇప్పుడు ఈ సంఘటన నేపథ్యం కనుక చూస్తే పిల్లలు వచ్చే బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఆ పిల్లలను సరైన పద్ధతులు బడికి పంపించే పరిస్థితులు కూడా ఈరోజు కుటుంబాల్లో లేవు. కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలని చిన్నాభిన్నం అయిపోయినాయి. ఈరోజు చిన్న కుటుంబాలు అయినాయి. భార్యాభర్త నిజ జీవితంలో పరిగెత్తడం, పిల్లల్ని అలా వదిలేయడం, వాళ్ళు ఈ మీడియా ప్రభావానికి లోను కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనకు అన్నమయ్య జిల్లాలో రాయచోటిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన, ఎజాజ్ అహ్మద్ గారు 42 సంవత్సరాలు, మంచి ఉపాధ్యాయుడు, సైన్స్ను మంచిగా బోధించే ఉపాధ్యాయుడు, ప్లస్ పిల్లలను బాగా ప్రేమించే ఉపాధ్యాయుడు అట. వాళ్ళ భార్య మాట్లాడుతూ చెప్పారు. ఆ తరగతి గదిలో పిల్లలు అల్లరి చేస్తుందని చెప్పేసి తమ్ముడిని మందలిస్తే అన్న, తమ్ముడు ఇంకా మిగతా పిల్లలు కలిసి కొట్టడం అనేది, సరే కొట్టడం వల్ల చనిపోయిందా అని పక్కకు పెడితే అసలు పిల్లలు లేచి ఉపాధ్యాయుని పైన దాడి చేయడం అనేది, ఆ బాధను ఆయన జీర్ణించుకోలేని పరిస్థితుల్లో హార్ట్ అటాక్ రావడము, లేకపోతే దెబ్బలు పడడం, మొత్తంగా ఆ ఉపాధ్యాయుడు అసువులు బాసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇది ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైన సంఘటన. ఇంకొక 2 ఉదాహరణలు ఈ మధ్యన మనం చూసాం. హర్యానా రాష్ట్రంలో ఒక టీచరు పిల్లలను ప్రాక్టికల్ చేస్తూ బాంబును లేదా కెమికల్స్ తోటి ఆ మిక్స్ను తయారు చేసే సందర్భంలో ఆ కెమికల్స్ ద్వారా దీన్ని ఒక ఎక్స్ప్లోజివ్ తయారు చేయొచ్చు అని చెప్పేసి ప్రాక్టికల్లో ఉంటుంది పాఠం చెప్పారు. దాన్ని అదే టీచర్ మీద బాంబు తయారు చేసి ఆ టీచరు సీటు కింద పెట్టారు. సీటు కింద పెట్టి వేరే ప్లేస్ నుంచి రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేశారు. అది పేలింది. అదృష్టవశాత్తు టీచర్ ఎక్కడ లేదు, బయటపడ్డారు. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలో కూడా ఒక సంఘటన అక్టోబర్ 26 నాడు జరిగింది. పిల్లల బర్త్డే అని చెప్పేసి ఆ పిల్లలు ఆ బళ్ళోకి మందు తీసుకొచ్చుకొని తాగి పార్టీ చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. వీటన్నిటి కూడా నేపథ్యం ఏంటంటే ఈరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిగెడుతున్న మన సమాజము నైతిక విలువలకు సంబంధించిన ఒక పాఠ్యాంశం ఉండాలి, నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మనో నాయనమ్మనో మనల్ని పక్కల పడుకోబెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు. నైతిక విలువలు, రాజుల కథలు కావచ్చు, మహాభారతము, రామాయణము, ఖురాన్, బైబిల్, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు నైతిక విలువలు చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి కుటుంబంలో జాగ్రత్త తీసుకోవాలి, తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా నేను చెప్పదలిసేది ఇంకొక మాట ఏంటంటే, ఉపాధ్యాయుడు ఎవరైనా, ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలను కావాలని మందలించడం కానీ దండించడం కానీ ఉండదు.
ఎందుకంటే ఉపాధ్యాయుడు వృత్తి తీసుకున్నామంటేనే పిల్లల్ని ప్రేమించడం. ఆ తరగతిలో గదిలో పోయిన తర్వాత ఎవరైనా పొరపాటు చేస్తే ఏదైనా క్రమశిక్షణలో పెట్టాలన్న ఉద్దేశంతో అందుకనే మనం ఒక మాట చెప్పొచ్చు, ఉపాధ్యాయుడు కొట్టాలని చేతిలో బెత్తం పట్టుకోడు. ఆ బెత్తము బోర్డు పైన ఉన్న అక్షరాలు చూపించడానికి చూపించవచ్చు, అవసరం అనుకుంటే మందలించే పరిస్థితి కూడా ఉండొచ్చు. అంటే ఈరోజు ఉపాధ్యాయుని చేతిలో ఆ అక్షరాలను చూపించే బెత్తాన్ని ఎప్పుడైతే తీసేసినారో ఈరోజు అదే లాటి పోలీసుల చేతులకు పోయి ఆ పిల్లలు తప్పు చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకనే దిశ సంఘటన చూసాం, చిన్న పిల్లలు వాళ్ళకి చదువు అందకపోయి ఉండొచ్చు. అంటే ఆ పిల్లలకు సరైన మార్గం కనుక చూపించకపోతే అటువంటి దిశ సంఘటన లాంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఏదేమైనా ఈరోజు ఒక పిల్లగాన్ని ఉపాధ్యాయుడు మందలిస్తే కనుక తల్లిదండ్రులు ఉపాధ్యాయుని పైన దాడి చేయడానికి రావడం, లేదా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ రావడం, ఇటువంటి చూస్తే ఉపాధ్యాయుడు ఈరోజు మిన్నకుండిపోయిన పరిస్థితి ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కావచ్చు, లేకపోతే ఎన్ఈపి 2020 కావచ్చు, ఏదైనా ఉపాధ్యాయుని ఒక లిమిటెడ్ ఏరియాలోకి తీసుకొచ్చి పిల్లలకు ప్రేమతోటి పాఠాలు చెప్పాలని మమ్మల్ని ఆదేశించిన తర్వాత ఆ ప్రేమతోటి పిల్లల దగ్గరికి పోయే వరకల్లా ఉపాధ్యాయుడు లీనియన్స్ తీసుకొని ఉపాధ్యాయుల మీద దాడి చేసి ఈరోజు చంపడం అనేది, అంటే నా ఉద్దేశం ఏంది, పిల్లలందరూ కూడా అలా ఉన్నారని గాను ఎక్కడో ఒక దగ్గర సంఘటన జరగడం అనేది మిగతా పిల్లలంతా అబ్జర్వ్ చేస్తే టీచర్ని దాడి చేయొచ్చు, టీచర్ని తిట్టొచ్చు, టీచర్ని కొట్టొచ్చు అని ఒక సమాచారం మెసేజ్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నైతిక విలువలు పెంపొందించే పని అది తల్లిదండ్రులు చేయాలి, ఉపాధ్యాయులుగా పాఠశాలలో మేము చేయాలి, సమాజం చేయాలి. అటువంటి నైతిక విలువలు చెప్పేటందుకు మాకు అవకాశం ఇవ్వాలి, ఆ పాఠ్యాంశాలు ఉండాలని చెప్పేసి మేము టీచర్స్ యూనియన్గా మేము మీ ద్వారా సమాజానికి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. మేము TSUTF రంగారెడ్డి జనరల్ సెక్రటరీగా నేను పోయే ప్రతి మీటింగ్లో కూడా ఆ నైతిక విలువలు ఎలా పెంపొందించాలనే అంశంపైన ఉపాధ్యాయులతో మేము చర్చ కూడా పెడతా ఉంటాం. కాబట్టి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ఈ సమాజం మొత్తం అందరూ ఖండించాలి. ఎందుకంటే ఉపాధ్యాయుని మీద దాడి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత స్థానము గురువుదే. కాబట్టి గురువు పాఠశాలను, విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఉపాధ్యాయునికి తరగతి గదిలో స్వేచ్ఛ ఇచ్చి పిల్లలకు సభ్య సమాజంలో గౌరవప్రదంగా తిరిగేటందుకు చేసే విధంగా ఉపాధ్యాయునికి అవకాశం కల్పించాలి. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని విచారణ చేసి కఠినంగా శిక్షించాలి. ఉపాధ్యాయులను, విద్యారంగాన్ని, సమాజాన్ని కాపాడాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.